నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అమ్మవారిని ఇందులో పరబ్రహ్మ మహిషి అని సంబోధిస్తున్నారు. అంటే పరబ్రహ్మ యొక్క పట్టపురాణి. పరబ్రహ్మ ఎవరు? సరే, మనకి మాటకి సృష్టిలో మూడు ఉన్నాయని మనకు అందరికీ తెలుసు. సృష్టి, స్థితి, లయ అనే మూడు ఉన్నాయి కదా. వీటి బ్రహ్మ, విష్ణు, రుద్రులు, వారికి భార్యలు, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ సృష్టి అంతా వారి ముగ్గురే ఉన్నారు. వారి లీలలు, వాళ్ళ ఆకారాలు అనివ్వండి, వాళ్ళ లీలలు అవనండి, వాళ్ళ పనులు అవ్వనివ్వండి. సృష్టి ఒకరు విష్ణువు చేస్తున్నారు, బ్రహ్మ సృష్టి చేస్తున్నారని, స్థితి విష్ణు అని, లయకారుడు శివుడని, మనం రుద్రుడని తెలుసుకుంటూ వస్తున్నాం. వీళ్ళందరికీ పత్నులుగా మనం ముగ్గురిని భావిస్తున్నాం. అవునా? సరస్వతీదేవి అనండి, లక్ష్మీదేవి అనండి, అమ్మవారు గౌరీదేవి అని చెప్పండి. ఇలా ముగ్గురు ఉన్నారు, ముగ్గురు చేస్తున్నారు అనుకుంటున్నాం. కానీ వీళ్ళందరూ కూడా పరబ్రహ్మ యొక్క అవతారం. మూడు తురియా కాపితం, ఈ నాలుగవది. ఈ మూడు ఉన్నటువంటి నాలుగవది. కాబట్టి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా, అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. నేల ఉందండి, ఈ నేలని ప్రపంచం అనుకుందాం. నేల మీద పై నుంచి కాంతి పడుతూ ఉంది. నేల ప్రపంచం అనుకోండి, నేల మీద పై నుంచి కాంతి పడుతుంది. ఆ కాంతి, అమ్మా అమ్మవారి ఆశీర్వాదం ఇచ్చేసింది, పువ్వు పడింది అమ్మవారి నుంచి. ఆ పై నుంచి వచ్చిన కాంతి నేల మీద పడితే ఈ కాంతికి ప్రపంచమే నేల అనుకోం కదా, ప్రపంచమే నేలంతా అనుకోం కదా. ఆ కాంతి, ఆ నేల మీద పడిన కాంతి రెండు ఎలాగైతే ఒకటేనో అట్లా ఈ సృష్టి, స్థితి, లయల మూడింటినే నిర్వహించేటువంటి తురియం. కాంతి మొత్తం ఒకటే. నేల వేరు, కాంతి దీపం వేరు. పైనుంచి వచ్చిన దీపం వేరు, కింద నేల వేరు. ప్రపంచం వేరు, పైనుంచి కాంతి వేరు. కానీ ఆ దీపం వేరు. మధ్యలో నుంచి వచ్చిన కాంతి ఉంది చూసారా, ఇది అది ఒకటే కదా. ఆ రెండు ఒకటి. వాటిని రెండింటిని వేరు చేయలేం కదా. కానీ నేల వేరు, ప్రపంచం వేరు. మొత్తాన్ని నడిపిస్తున్నది ఈ కాంతి, అంటే ఈ శక్తి అనమాట. పరబ్రహ్మ యొక్క శక్తి. పరబ్రహ్మ దీపం అనుకుంటే, కాంతి శక్తి అనుకుంటే, నేల ప్రపంచం అనుకుంటే, ఈ మూడుగా కనిపిస్తున్నాయి. అవునా? కానీ ఈ మూడింటిని సృష్టి, స్థితి, లయల మూడు అనుకుంటే మూడిట్లోనూ ఉన్నది అమ్మ యొక్క శక్తే, ఆమె యొక్క తేజస్సే, ఆమె యొక్క ఇదే మొత్తానికి. నిన్ను వేరువేరుగా అనుకుంటున్నారమ్మ. విరామాహుర్దేవి, నిన్ను అమ్మవారుగా గౌరీదేవిగా అనుకుంటున్నారు, సరస్వతీదేవిగా అనుకుంటున్నారు. గిరా అంటే వాక్ అండి, వాక్కుల యొక్క దేవి ఎవరు? సరస్వతీదేవి. ఎవరికి నువ్వు పత్నివి? ద్రుహిణ అంటే ఎవరు? బ్రహ్మ. ద్రుహిణ గృహిణి అంటే బ్రహ్మగారి పత్ని అని ఆగమాలు చెప్తుంది. హరే, అదే విధంగా హరే పత్ని పద్మాం. హరి అంటే హరుడు అంటే ఎవరంటే విష్ణువు. విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి. హరుడు హరసహచరి మద్రి తనయ. మద్రి అంటే కొండ, కొండలరాజు కూతురని, శివుడి యొక్క భార్య అని అనుకుంటున్నారు. కానీ ఈ ముగ్గురు కాకుండా ఈ ముగ్గురు ఉన్నది సృష్టిలో నాలుగవది అయినటువంటి తురియత్వం. తురియా కాపిత్వం దురధిగమని సీమ మహిమా. దురధిగమని సీమ మహిమ అంటే ఊహించడానికి గాని చెప్పడానికి కానీ వీలు లేనటువంటిది. అదొక పరబ్రహ్మతత్వము. ఇవన్నీ కలిపి కూడా నువ్వు ఇదంతా కూడా నిజంగా చెప్పాలంటే, ఈ శ్లోకం మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే మాండూక్యోపనిషత్తు తెలిసి ఉంటే ఈ శ్లోకంలోని మాధుర్యం మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. పరబ్రహ్మ అంటే ఏమిటి అనేది మాండూక్యోపనిషత్తులో బాగా చెప్పబడింది. నిజానికి ఇది నిత్యపారాయణ శ్లోకం. ఎందుకంటే మనం అన్ని రూపాలుగా అందరినీ వేరుగా అనుకుంటున్నాము. కానీ తల్లి ముగ్గురు అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ. ఏమంటే శ్లోకం చదువుకున్నాం కదా. తడుపారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమూల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ది మహత్వ కవిత్వ సంపదల్ అని మనకు పోతన గారు చెప్తున్నారు బాబా. ఇలా మనం వేరు అనుకుంటున్నాం. కానీ ఈ ముగ్గురు, ఈ అందరూ కలిపి నాలుగవ శక్తి తురియా కాపితు, ఇది అని వర్ణించలేని పరబ్రహ్మ తత్వమే నువ్వు. కానీ ఈ జగత్తంతా కూడా ఈ మూడు తత్వాలతో నిండి ఉంది. దానికి అతీతంగా ఉన్నది పరబ్రహ్మ తత్వం. ఇంకా మీకు బాగా చెప్పాలంటే ఓంకారం ఉందండి. ఓంకారం దీనిలో 3 అక్షరాలు ఉన్నాయని మనకు తెలుసు. ఆ ఊ మా కలిపితే ఓం అని దాంతో పరిపూర్ణం కాలేదే. ఆ ఊ మా కలిపితే ఓం అయింది. కానీ ఓం అన్నప్పుడు ఒక నాదం ఉంది చూసినారా, నాలుగవది. అది కనిపించడంలా, వినిపిస్తుంది మాత్రమే. అవునా? ఓం అన్నప్పుడు ఆ ఊ మా కలిసి ఉన్నది ఓంకారము. దానిలోని నాదం మనకు కనిపించడంలా, వినిపిస్తుంది మాత్రమే. అంటే అది నాలుగవదే కదా. కనిపిస్తున్నవి మూడే. ఆ ఊ మా, ఈ మూడు కూడా
బ్రహ్మ విష్ణు రుద్రులకు ప్రతీకగా అనుకుంటే, ఆ నాదం ఉంది చూసినారా, ఓం అని ఊరికే ఉన్నాం కదా, ఓం అన్నప్పుడు ఆ నాదం ఏదైతే వినిపిస్తుంది మాత్రమే, కనిపించకుండా ఉన్నది. ఈ మూడు కలిసి ఉన్నది, అది మళ్ళీ వేరు కాదు. ఈ మూడిట్లోనూ ఉన్నది. ఆ మూడు లేకపోతే ఆ నాదం లేదు, నాదం లేకపోతే ఈ మూడిటికి పరిపూర్ణత లేదు. అర్థమవుతుందా? ఆ పరబ్రహ్మ తత్వమే నువ్వు తల్లి అని ఈ శ్లోకంలో మనకు విశదంగా చెప్తున్నారు శంకరాచార్యుల వారు. పైనుంచి నేలపైనకి కాంతి పడుతుంది, అదే కాంతి నేల మీద కాంతి ప్రవహిస్తుంది, కానీ పైనుంచి దీపం పడ్డంలా కాంతి మాత్రమే ప్రవహిస్తుంది. అవునా? దీపం కింద పడ్డం లేదు, దీపంలో నుంచి వచ్చిన కాంతి. మనం ఎన్నోసార్లు మొదటి నుంచి సమయాచారం అంటే చెప్పుకుంటూ వస్తున్నాం, అయ్య వేరు అమ్మ వేరు కాదు, దీపము కాంతి ఎలాగో రెండు ఒకటే. ఇక్కడ దీపం ఉంది, కింద కాంతి ఉంది, పైన ప్రపంచం ఉంది, పడుతుంది. అలాగే కాంతి శక్తి లాంటిది, ప్రపంచం నేలకు తాకే ప్రవహిస్తోంది, కానీ ప్రపంచం ఇది ప్రవహిస్తుందని. కానీ కాంతి జ్యోతిది, చైతన్య స్వరూపం జ్యోతిది కదా. కాబట్టి సృష్టిలోని ఈ మూడింటి మధ్యనే, కేవలం మధ్యనే నువ్వు పరబ్రహ్మవమ్మ, పరమాత్మ స్వరూపాన్ని అది సందర్శిస్తేనే ఈ నాలుగవది అయినటువంటి తురియ తత్వం. ఇందాక మీకు చెప్పినప్పుడు ఓంకారంలోని నాదం, ఇంకా మీకు బాగా క్లియర్గా అర్థం కావాలని, ఆ ఊమాలతో కంప్లీట్ కాని ఓంకారము మన కనిపించని నాదంతో, కేవలం వినిపిస్తున్నటువంటి నాదంతో కలిస్తే నాలుగయ్యింది కదా. ఆ నాలుగింటి స్వరూపమే మొత్తానికి నువ్వు తల్లి. ఇది మొత్తానికి అమ్మవారిని ఓంకార స్వరూపిణిగా, పరబ్రహ్మ తత్వానిగా నువ్వు వేరుగా కనిపిస్తున్నావు. సృష్టికారిణిగా, స్థితికారిణిగా, లయకారిణిగా, వాళ్ళందరికీ పోని పత్నిగా ఇన్ని రకాలుగా కనిపిస్తున్నావు. కానీ నువ్వు వీటన్నిటికీ అతీతమైనది, ఊహకు కూడా అందనిది, పోల్చుకోలేనిది అయినటువంటి తురీయమైన దానివి, తురీయ తత్వాన్ని అమ్మ. నాలుగింటికి కలిపిన దానివే, మళ్ళీ ఈ మూడింటిలోనూ కలిసి ఉన్నావు, కానీ ఆ మూడింటికి అతీతమైన దానివి. అర్థమవుతుందా? ఎలాగైతే ఓంకారంలో మూడు ఉన్నాయి, కానీ నాదం లేకపోతే అది ఎలాగా అసంపూర్తిగానో, కనిపించనేది వినిపించేది మాత్రమే, కానీ అది కనిపించడం లేదే. మనకి ఆవుమాలు కనిపిస్తున్నాయి, నాలుగోదైనటువంటి నాదం కనిపించడం లేదు. ఆ నాలుగు కలిపితేనే నువ్వు తల్లి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ప్రణవతత్వాన్ని, ప్రపంచతత్వాన్ని కూడా ఈ శ్లోకంలో మొత్తంగా వర్ణిస్తున్నారు శంకరులు. ఈ మూడు నువ్వే అమ్మనే, ఆ మూడిటికి అతీతమైనటివి దానివి నువ్వే. తురీయమైన, తురీయం అంటే నాలుగవదండి, మూడు నువ్వే. ఆ మూడింటికి అతీతమైన దానివి కూడా నువ్వే. ఊహ కూడా అందనటువంటి హద్దులు లేని మహిమ కలిగిన దానివమ్మ నువ్వు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి పత్ని మాత్రమే కాదు, ఈ ముగ్గురు ఒకరైనటువంటి పరమేశ్వరుడికి పత్నివి. ఈ ముగ్గురు ఒకటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మళ్ళీ ఎవరు వేరు కాదండి, వీళ్ళు ముగ్గురు ఒకటైనటువంటి పరమేశ్వరుడి తత్వానికి అయినటువంటి ఆయనకు పత్నివి నువ్వు. కానీ నువ్వెలాంటి దానివి? ఈ విశ్వాన్ని భ్రమింపజేస్తున్నావు. మనం